ఇతరులకు సాగు ఇచ్చిన భూ యజమానులు ఉన్నారు. అదేవిధంగా ఇతరుల భూమిని తీసుకొని సాగు చేస్తున్న సాగుదారులైన కౌలు రైతులు ఉన్నారు. ఈ ఇరువురి ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా వారి హక్కుల రక్షణకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ సాగు చేసే రైతులకు పంట రుణం పొందడానికి వీలుగా సాగుదారుడి కార్డు ఇచ్చేందుకు కొత్త చట్టం తెచ్చింది. సాగుదారులకు ఇది ఒక ముఖ్య భరోసాగా నిలుస్తుంది. ఈ కౌలుదారు కార్డు అని ఇంతకుముందు ఉండింది. ఇప్పుడు సాగుదారుడి కార్డు కింద ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెస్తూ దాన్ని రద్దుపరిచి ఈ కొత్త చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం ద్వారా బ్యాంకుల నుంచి పంట మనం వేసే దానికి రుణం తీసుకోవచ్చు. పంట పైన మాత్రమే ఉంటుంది. పంట రుణం, పంట బీమా, సబ్సిడీ పథకాలు మాత్రమే సాగుదారులు పొందవచ్చు. ఏది పంట రుణం తీసుకోవచ్చు, పంట బీమా తీసుకోవచ్చు, సబ్సిడీ పథకాలు ఉంటాయి, విత్తనాలు ఇస్తారు, రకరకాల పథకాలు ఉంటాయి. ఇది ఈ క్రాప్ స్కీమ్లో కూడా నీకు CCRC సపరేట్గా నోట్ అయితే నీకు రావాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని వసతులు, ఇన్సూరెన్స్ కానీ, పంట నష్టం కానీ, తర్వాత విత్తనాలు కానీ, సబ్సిడీ కానీ, రకరకాల దీనిపై ఉండేటివన్నీ మీకు వర్తిస్తాయి. బ్యాంకులు కూడా పంట రుణాలపై ఇస్తాయి CCRC కార్డు ద్వారా. భూమిపై అతను తీసుకుంటాడు, లేకపోతే తీసుకుంటూ సార్లు చెప్పాలి. వాళ్ళకు కొత్త చట్టాలు వచ్చుంటాయి దీనిపైన. పంటపై మాత్రమే ఈ కార్డు మీకు పంట రుణాలకు కానీ, సబ్సిడీలకు కానీ, విత్తనాలు తీసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. తర్వాత పంట సాగుదారు కార్డు ముఖ్యాంశాలు. సాగుదారు కార్డు భూ యజమానికి, సాగు చేస్తున్న రైతుకి మధ్య ఒప్పందాన్ని సూచిస్తుంది. దీనిపై భూ యజమాని లేదా వారి ప్రతినిధి, సాగుదారులు, గ్రామ పరిపాలనాధికారి ముగ్గురి సంతకం ఉండాలి. ప్రత్యేకంగా మరే పత్రాన్ని భూ యజమాని రాసిన అవసరం లేదు. పైన భూ యజమాని కింద కౌలుదారుని ఎంత విస్తీర్ణమో ఏ కథ అని ఈడ ల్యాండ్ ఓనర్ సంతకము, యువతల కౌలు రైతు మధ్యలో పిఆర్ఓ సంతకం చేస్తారు. సంతకం చేసి మీకు దానికి ప్రత్యేకంగా సైట్ ఉంది. దాంట్లో మీరు ఫోటోలు అవన్నీ అప్లోడ్ చేసి మీకు 3 రోజుల లోపల కార్డు వస్తుంది. అదే చెప్తాను. కేవలం ఆ పత్రం మీద సంతకం తప్ప వేరే అగ్రిమెంట్లో అవన్నీ ఏమీ అవసరం లేదు. CCRC కార్డు. పంట సాగుదారు కార్డు కాల పరిమితి 11 నెలలు మాత్రమే. 11 నెలలు మాత్రమే ఈ కార్డు ఉంటుంది. మీకు కాల వ్యవధి 11 నెలలు మాత్రమే. తర్వాత మళ్ళీ కొత్త కార్డు పొందవలసి ఉంటుంది. మళ్ళీ కొత్త కార్డు తీసుకోవాలి. మళ్ళీ భూమి సాగు చేసుకోవాలంటే మళ్ళీ కొత్త కార్డు తీసుకోవాలి. సాగుదారు కార్డు పొందిన వారికి భూమిపై ఎటువంటి హక్కులు రావు. భూమిపై ఏ హక్కులు రావు. ఇప్పుడు మన అడంగల్లో కానీ ఇలాంటి అయినా కానీ 11-12 కాలంలో పట్టాదారులు ఉంటారు, అనుభవదారులు ఉంటారు. పట్టాదారు పేరు భూమి ఎవరైతే యజమాని ఉంటారో వాళ్ళ పేరు వస్తుంది. అనుభవదారు కింద ఇప్పుడు CCRC కార్డు కానీ క్రాప్ బుకింగ్లో ఏ పంటలో నమోదు చేస్తుంది దాంట్లో కానీ ఎవరైతే కార్డుదారు CCRC కార్డు పొందింటారో ఆ రైతుకు ఈ ప్రయోజనాలన్నీ చేకూరుతాయి. సాగుదారు కార్డు పొందిన వారికి ఆ భూమిపై ఎటువంటి హక్కు రాదు. కేవలం పంట రుణాలు, పంట బీమా, సబ్సిడీ వంటి ప్రభుత్వ మద్దతు పొందడానికి మాత్రమే ఈ కార్డు అవకాశం కల్పిస్తుంది. ఏమైనా పంట రుణాలు, విత్తనాలు కానీ, సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవి పొందడానికి భూమి యజమానికి రాదు. ఎవరైతే పంట వేస్తున్నారో వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎప్పుడో 2015లో కట్టిండేది ఈ సంవత్సరం వస్తుంటుంది. అప్పుడు పంట వేసి ఉంటావు, ఇప్పుడు ఈ సంవత్సరం వేస్తావు పంట, ఈ సంవత్సరం కార్డు వేసుకుంటావు. ఆల్రెడీ ఈ పంటలో నీ పేరు నమోదు ఉంటారు.
సీసీఆర్సీ కార్డు ఇచ్చినారు. ఆటోమేటిక్గా 2022లో ఇన్సూరెన్స్ ఇస్తే అది మీకే వస్తుంది. పంట నష్టం ఏమన్నా అయితే ఇన్సూరెన్స్ కానీ ఇంకొకటి కానీ. ఈ కార్డుపై సాగుదారు బ్యాంకు నుంచి పంట రుణం తీసుకున్నచో దానిని తిరిగి కట్టే బాధ్యత సాగుదారండి. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు, బ్యాంక్ మేనేజర్ కానీ ఫీల్డ్ ఆఫీసర్ కానీ వాళ్ళు ఏమన్నా మీకు ఈ క్రాపు రబీలోనే ఖరీఫ్లో కానీ క్రాపు ఏదైతే దానికే మీకు ఇన్సూరెన్స్ లోన్ అనేది ఇస్తారు. లోన్ ఇచ్చినాక ఆ లోన్ కట్టాల్సిన బాధ్యత కార్డుదారుదే, కౌలు రైతుదే. సాగుదారు కార్డు ఎవరైతే ఉంటారో వాళ్ళదే. భూ యజమానికి ఎటువంటి సంబంధము లేదు దీంట్లో. ఏ కారణం వలనైనా కట్టలేకపోయినచో భూ యజమానిపై కానీ ఆ భూమిపై కానీ ఎటువంటి భారం భవిష్యత్తులో ఉండదు. అంటే ఎవరైనా రైతులు ముందుకు వచ్చి ఇచ్చేస్తే వాళ్ళకు మేము ఇస్తాము కౌంట్ చేసుకునే వాళ్ళకు అంటే అలాంటప్పుడు ఇవన్నీ పంట రుణాలు కూడా మీకు బ్యాంకు నుంచి పొందవచ్చు. పంట రుణం మాత్రం, భూమిపై రుణం కాదు, పంట రుణం. భూ యజమాని సొంత కుటుంబ సభ్యుల పేరుతో మీ పేరు మీద సాగుదారు కార్డు ఇవ్వబడదు. ఇప్పుడు మీ ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళ కొడుకులు ఇద్దరు ఉండి కూతుళ్ళు అట్లా ఉంటారు. వాళ్ళు ఒకటే కార్డులో ఉండి వాళ్ళు మార్చుకోవడానికి లేదు. వాళ్ళే ఈ సాగుదారు కార్డు పొందడానికి అనర్హులు. మీరు వేరే వాళ్ళకు ఇవ్వచ్చు సొంతంగా. ఇప్పుడు నేనే మా తమ్ముడికి అట్లా ఇచ్చేదానికి వీలు ఉండదు. అంటే వేరే కార్డులు ఉంటాయి సార్, రేషన్ కార్డు అన్న ఫ్యామిలీ సపరేట్ అయి ఉంటే? ఫ్యామిలీ సపరేట్ అయితే ఇవ్వచ్చు. అంటే తల్లిదండ్రుల దగ్గర లేకుంటే అతను తీసుకోవచ్చు, తండ్రి దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు. ఫ్యామిలీ సపరేట్ అయితే ఒకటే కార్డులో ఉండదు కదా. అదేనండి. వాళ్ళ కుటుంబం వేరు ఉంటుంది, వీళ్ళకి వేరు. అంటే మళ్ళీ సర్నేమ్ ఒకటే ఉంటుంది కదా, ఆ తండ్రి కొడుకు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని. సొంత కొడుకులకు ఇవ్వకూడదు. అదేలేండి సార్. దూర బంధువులకి ఈ కార్డుపై భూ యజమానుల సంతకం పొందడంలో ఇతర విషయాలలో గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయం సహాయం చేస్తుంది. మీకు ఏమన్నా కార్డులో ఇబ్బంది, నేను తీసుకోవాలా, మేము ఇప్పుడు ఆయన ఉన్నాడు ఎండోమెంట్ ల్యాండ్ తీసుకున్నాడు, ఆ ఎండోమెంట్ ల్యాండ్ సర్టిఫికేట్ తీసుకొని కౌలుదారు కార్డు పొందొచ్చు. పొంది దాంట్లో ఈ పంటలో ఆయన పేరు అవుతుంది, కౌలుదారు కార్డు రిజిస్టర్ అవుతుంది. దాంట్లో మిగతా దానికి ఎప్పుడైతే కౌలు పొంది ఉంటారో ఆ రోజు నుంచి ఏవైనా సబ్సిడీల పంటపై వచ్చేటప్పుడు అవి ఆటోమేటిక్గా ఆయనకే వస్తాయి. అట్లా దేవాదాయ శాఖకు పోవు. తర్వాత భూ యజమానులారా నిశ్చితంగా ఉంటుంది. భూమి ఇచ్చే వాళ్ళకి ఈ పాయింట్లు. మీ హక్కుల రక్షణకు తీసుకున్న చర్యలు. భూ యజమానులు పూర్తి స్థాయిలో నమ్మకం కలగడానికి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి వారి ఆందోళనకు కారణమవుతున్న ఆంధ్రప్రదేశ్ కౌలుదారు చట్టం 1956ను రద్దు చేసింది. ఇంతకుముందు కౌలుదారు చట్టం అనేది ఉంది. ఇంతకుముందు లైసెన్స్డ్ కల్టివేటర్ కార్డ్స్ అందిస్తున్నాం. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్స్ అని సీసీఆర్సీ కార్డ్స్ ఇస్తున్నాం. ఆ చట్టంలో ఏమన్నా భూ యజమానులకు కొద్దిగా నష్టం కలిగించేటువంటి ఉండొచ్చు. అందుకోసమే ఆ చట్టం రద్దు చేసింది గవర్నమెంట్. కనుక ఇక భూ యజమానులు సాగుదారుల కార్డుపై సంతకం పెట్టడానికి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎవరైనా రైతులు ఎక్కడో ఉంటారు, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ భూమి ఎందుకు తీసుకొని ఉంటారు, వాళ్ళకే పర్మిషన్ రావు. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా కార్డు పొందవచ్చు. మీకు మీ భూమికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేదానికి పాయింట్. కార్డుపై సంతకం చేయడం తప్ప మరే పత్రాన్ని భూ యజమాని రాసి ఇవ్వనవసరం లేదు. పంట సాగుదారుడు కార్డు కాల పరిమితి 11 నెలలు మాత్రమే. కార్డులో సంతకం పెట్టేది తప్ప ఈ ఫామ్లో సంతకం పెట్టేది తప్ప భూ యజమాని మళ్ళీ అవి ఆయన ఒరిజినల్ పాస్బుక్ అవసరం లేదు. ఏమన్నా పాస్బుక్ ఇస్తే జిరాక్స్ ఇస్తారేమో,
మిగతా ఏం అవసరం లేదు. దీంట్లో తెలుపుతారు ఆ భూమి యొక్క వివరాలన్నీ దీంట్లో తెలిపి మాకు ఇస్తారు. ఈడ సంతకం చేసుకోవాలి, ఈడ పౌరం కార్డు కట్టాలి. సాగుదారు కార్డు ద్వారా సాగుదారు పంట రుణం తీసుకొని ఏ కారణం వలనైనా కట్టకపోతే ఆ బాధ్యత భూ యజమానిపై ఉండదు. బ్యాంకులు కూడా మీకు భరోసా ఇస్తాయి. ఎవరైనా భూ యజమాని కౌలు ఇవ్వాలనుకుంటే, కౌలుదారుడికి ఏమన్నా బ్యాంకు రుణాలు ఇవ్వాలంటే దానికి భూ యజమానికి నువ్వు సాగుదారు కార్డుకి రుణం తీసుకున్న దానికి ఎటువంటి సంబంధం లేదు. ఏమున్నా కూడా సాగుదారుడు కట్టాల్సిందే. రుణం ఇచ్చిన బ్యాంకు వారు భూమిపైకి రాకుండా చట్టంలో తగిన ఏర్పాటు చేసింది. ఈ చట్టంలో భూ యజమానికి ఎటువంటి నష్టం కలగకోకుండా ఆ చట్టంలో తగు సవరణలు చేసి భూ యజమానికి ఎటువంటి నష్టం లేకపోకుండా ఈ చట్టంలో ఉన్నాయి. తర్వాత సాగుదారుడు కార్డు పంట రుణం ఇతర సబ్సిడీ పథకాలు పొందడం తప్ప అది భూమిపై ఎలాంటి హక్కుల నిర్ధారణ సాక్ష్యపత్రం కాదు. మీ ఏమున్నా భూమిపై ఎటువంటివి కాదు. మీ భూమి సాగుదారుడి కార్డు పొందినవాడు భూమి నాదే అనేదానికి లేదు. ఒక్క ప్రభుత్వ పథకాలైన ఏవి సబ్సిడీ కానీ పంట రుణాలు కానీ ఇతరత్ర ప్రభుత్వ పథకాలు ఏమన్నా ఉంటే దాన్ని మాత్రమే 11 నెలల వాడికి మాత్రమే పొందవచ్చు. కార్డు కోర్సులో ఉండవచ్చు. ప్రభుత్వం ఈ విషయంపై చట్టంలో స్పష్టంగా హామీ ఇచ్చింది. పంట రుణాలు తప్ప ఇతర కాలిక వ్యవసాయ అభివృద్ధి పనులు తమ భూమిపై భూ యజమానులు పొందవచ్చు. అంటే ఇప్పుడు పంట రుణము ఆయన తీసుకోడు, ఎవరు భూ యజమాని తీసుకోరు. వేరే రుణాలు తీసుకోవచ్చు. ఇప్పుడు భూమి పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఏమన్నా వెహికల్స్ కొనడం కానీ ఇంకా ఇతరత్ర ప్రాపర్టీ అంటారు. ప్రాపర్టీ దాని మీద అతను మార్టిగేజ్ చేసుకొని పొందవచ్చు రుణం. పంటపై పొందేదానికి CCRC కార్డు ఇచ్చినాక పంటపై రుణం ఏమీ రాదు. ఓన్లీ పంటపై రుణం సాగుదారుందే. వీళ్ళకి భూ యజమానులకు ఒకవేళ కౌలుకి ఇచ్చినా మేము వేరేది పొందలేమనేది లేకపోకుండా ఈ చట్టంలో వాళ్ళు ఏమన్నా అభివృద్ధి రుణాలు ఏవైనా తీసుకోవచ్చు అని దీంట్లో చెప్తుంది. తర్వాత సాగు రైతు ఒప్పందం ఇచ్చిన 11 నెలల సమయం గడవక ముందే భూ యజమాని తమ భూమిని ఎవరికైనా అమ్ముకోవడానికి ఆటంకం లేదు. ఆ పంట కాలంలో పంట మాత్రం సాగుదారునికే హక్కు ఉంటుంది. ఈ 11 నెలల్లో అతను మీకు కౌలుదారునికి కార్డు ఇచ్చింటాడు. అతను సడన్గా భూమి అమ్ముకోవాలి. భూ యజమాని అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు, అది చేసుకోవచ్చు. కానీ 11 నెలల మధ్యలో అతను అమ్ముకున్నా కూడా పంటలు వేసింటారో పంట పైన వచ్చే ఫలితం అంతా సాగుదారుందే. అతనికి హక్కు ఉండదు పంట పైన. ఓన్లీ భూమి పైన అమ్ముకోవచ్చు, ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సాగు భూమికి నష్టం కలిగించే చర్యలు సాగుదారుడు తీసుకోకూడదు. అలా చేస్తే ఒప్పందం రద్దు చేయడానికైనా ఈ అవకాశం కల్పించింది. ఇప్పుడు భూమి తీసుకోవడం కావాలని ఆ భూమిలో సరిగ్గా పంట పండగ ఎట్లంటే అట్లా అది వ్యవసాయానికి తరంగా కాకుండా చేసే హక్కు సాగుదారుడికి లేదు. అంటే వరుస 20 బోర్లు వేయడమో లేకపోతే గుంతలు ఎట్లంటే అట్లా గుంతలు పెట్టడమో భూమి స్వభావాన్ని మార్చే పద్ధతులు సాగుదారుడికి హక్కు లేదు. ఇన్ కేస్ అతనికి చేసినారని తెలిస్తే అతను రద్దుపరచుకోవడానికి వీలుంది. అంటే 11 నెలలు కాకముందే నేను నాకు వీలు అని సంబంధిత MRO దగ్గరికి వచ్చి అప్పీల్ పిటిషన్ వేస్తారు. నాకు ఆ కార్డు క్యాన్సిల్ చేయండి, అతని ఈ కారణం చేత నా భూమిని చెడుపు చేసుకున్నాడు, లేకపోతే వ్యవసాయానికి తరంగా కాకుండా పనికి రాకుండా చేస్తున్నాడని ఒక అప్పీల్ పిటిషన్ అయినా తహసీల్దార్కి ఇవ్వచ్చు. కనుక రైతు సోదరులారా, మీరు ఎలాంటి సంకోచం లేకుండా మీ సాగుదారు కార్డు పొందడంలో మీ వంతు సహకారం అందించండి. సాగు చేస్తున్న కౌలు రైతులు తీవ్ర ఇక్కట్లలో ఉన్నారు.
వారు వాటి నుండి బయటపడడానికి మీ పూర్తి సహకారం అవసరం. ఇప్పుడు ఏదైనా అతను ఇస్తేనే కదా మనం తీసుకుంటాం కౌలుకు. అందుకే మీ వంతు సహకారం చేయండి. కౌలు రైతులు కూడా నష్టపోకుండా ఏమైనా పట్టుకున్నాం కానీ అందరూ పొందడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది అని ప్రోత్సహించడానికి ఈ మాట. తర్వాత కౌలుదారులకు సూచనలు అంటే CCRC కార్డ్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఈ సూచనలు. వ్యవసాయంలో కష్ట నష్టాలు భరిస్తూ అందరికీ అన్నం పెడుతున్న సాగు రైతుకు కౌలు రైతుకు చేయూతనివ్వాలని ఈ ప్రభుత్వం సంకల్పంతో ఉంది. సాగు రైతుకు సాగుదారుడి కార్డు ఇచ్చేందుకు ప్రభుత్వంలో కొత్త చట్టం తీసుకొని వచ్చింది. సాగుదారుడి కార్డుపై పంట రుణం ఇస్తాయి. సాగుదారుడి కార్డుపై బ్యాంకులు పంట రుణం ఇస్తాయి. మీరు పంట ఏది వేస్తారో ఆ పంటపై రుణము ఉంటుంది బ్యాంకులో. వాళ్ళకు కూడా కొత్తగా ఈ చట్టం వాళ్ళకు కూడా వచ్చింది. ఏమన్నా మేము ఈ పంట వేసినాం మాకు రుణం కావాలి, ఇంకా పెట్టుబడి కింద. ఇప్పుడు మీరు విత్తనాలు అవన్నీ ఫస్ట్ కొనుక్కోవడానికి కానీ లేకపోతే కూలీలను పెట్టుకొని పనులు చేయించుకోవడానికి కానీ ఏమన్నా ఆ వ్యవసాయానికి ఏమన్నా పెట్టుబడి కావాలంటే బ్యాంకు నుంచి రుణం పొందవచ్చు. సాగుదారుడి కార్డు పొందిన సాగు రైతుకు ఈ క్రింది అంశాలను గుర్తుపెట్టుకోవాలి. 11 నెలల సాగు ఒప్పందం ద్వారా భూమిని సాగుకు తీసుకున్న వారు ఇతరులను అదే భూమి సాగుకు ఇవ్వకూడదు. ఈ పాయింట్ చూడండి. ఇప్పుడు నా భూమి మీరు తీసుకొని ఉంటారు, మళ్ళీ సాగుకు మళ్ళీ కౌలుకి ఇవ్వకూడదు. ఏమన్నా మీరే చేసుకోవాలి. అది నేను కౌలుకి తీసుకొని మళ్ళీ అదే భూమి ఇంకొకరికి ఇచ్చేదానికి అది అర్హత కాదు. ఎవరైతే కౌలు రైతు తీసుకున్నారో వాళ్ళ పైన ఉంటుంది, వాళ్ళకే ఇవన్నీ వస్తాయి. అతను ఇంకొకరికి కౌలుకి ఇచ్చేదానికి వీలు లేదు. భూ స్వభావాన్ని దెబ్బతీసే పనులు చేయకూడదు. ఇప్పుడు చెప్పా కదా, ఎట్లంటే అట్లా గుంతలు పెట్టడం, భూమి మొత్తం స్వభావాన్ని మార్చేయడము, వ్యవసాయం పనికిరాకుండా చేసే పనులు చేయకూడదు. ఒక్కసారి సాగుదారుడి కార్డు పొందితే 11 నెలల వరకు మీ సాగు అనుభవాన్ని ఎలాంటి ఆటంకం ఉండదు. అంటే ఒక్కసారి నువ్వు కార్డు తీసుకున్నావంటే 11 నెలల వరకు నీకు ఆ పంటపై వేసే పంటపై కానీ రుణాలు కానీ ఇంకా ఇతరత్ర ఏవైతే ప్రభుత్వం ఇచ్చే పథకాలలో లబ్ధి అనేది చేకూరుతుంది 11 నెలల వరకు. భూ యజమానితో ముందుగా మాట్లాడుకున్న విధంగా వారికి చేయవలసిన చెల్లింపు సకాలంలో చేసుకునే బాధ్యత సాగుదారులే. ఇప్పుడు దీంట్లో ప్రభుత్వం ఇంకా ఈ మాట ఏంటి, మీరు ఇప్పుడు నా భూమిని నువ్వు తీసుకుంటుంటావు, నువ్వు నాకు ఎంతో గుత్తకు 5,000 10,000 గుత్తకు తీసుకుంటావు. ఆ లెక్క మీ మధ్యన మాట్లాడుకోవాలి. ఈ మధ్యలోకి గవర్నమెంట్ రాదు, ప్రభుత్వం రాదు. అది ఏమన్నా ఉన్నప్పుడు చెల్లింపు సకాలంగా అదే భూ యజమానితో ముందుగా మాట్లాడుకున్న విధంగా మీరు ఎంత కౌలుకు మాట్లాడుకున్నారో అదేవిధంగా వారికి చెల్లించవలసిన చెల్లింపులు సకాలంలో తీసుకునే బాధ్యత సాగుదారులే. కౌలు ఎవరైతే తీసుకుంటామో నేను డబ్బు తీసుకుంటాము అని డబ్బులు కట్టి వాళ్ళిద్దరి మధ్య ఏదైతే జరుగుతుందో అది సాగుదారులే బాధ్యత. నేను కౌలకు గుత్తకి ఇంత ఇస్తాను, నాకు ఇంత ఇవ్వాలా అని మాట్లాడుతున్నది మీరే, ప్రభుత్వానికి సంబంధం లేదు డబ్బు విషయం. దేవాలయ భూములను సాగు చేస్తున్న వారు కూడా కార్డు పొందవచ్చు. ఇప్పుడు ఈయన తీసుకున్నాడు దేవాలయ సార్, ఇక్కడ ఉన్నాయి కదా సుమారు 1 ఎకరాల పైన ఉండాలి, 100 ఎకరాల పైనే ఉండాలి. ఇది ఎండోమెంట్. అవి కూడా మీ దగ్గర నుంచి మీరు దేవాలయ శాఖ నుంచి పొందినట్టు ఒక సర్టిఫికేట్ మాకు ఇస్తే మేము సర్టిఫికేట్ అదే డాక్యుమెంట్ కింద తీసుకొని సంతకం పెట్టించుకొని మీకు కౌలుదారు కార్డు ఇచ్చేస్తాం. సాగుదారు కార్డు పొందడం ఎలా? మీ బాగోగులు చూసే గ్రామ వాలంటీర్కి మీరు భూమిని సాగు తీసుకున్న విషయం ముందుగా తెలియజేయండి. సాగుదారు కార్డు పొందడంలో వాటి సహకారం తీసుకోండి. ఇట్లా మేము కౌలుకు తీసుకున్నాము,
ఇప్పుడు వాలంటీర్లు ప్రతి 50 ఇళ్ళకి ఒక అతను ఉంటాడు. వాళ్ళకు చెప్పండి, అతనికి వాలంటీర్ నేను ఆయన దగ్గర నుంచి భూమి తీసుకున్నా కౌలుకు, నాకు కౌలుదారు కార్డు అదే సాగుదారు కార్డు ఇప్పించండి అని వాళ్ళు సహకారం తీసుకోండి. వాళ్ళు ఏమైనా విషయాలు చెప్తారో వాళ్ళు వచ్చి మీ ఇద్దరి మధ్య వాది మాదిరి వాళ్ళు ఇప్పుడు వాలంటీర్ ఇప్పుడు గ్రామ రెవెన్యూ అధికారికి రైతుకు కార్డు ఇప్పించేదానికి మధ్యలో వాళ్ళ సహకారం అనేది ఉంటుంది. వాళ్ళు సాయం చేస్తారు ఎట్లెట్లా పొందాలా. గ్రామ వాలంటీర్ను పంచాయతీ సచివాలయంలోని గ్రామ పరిపాలనాధికారిని సంప్రదించి సాగుదారుడు కార్డు దరఖాస్తు పొందవచ్చు. మీ ఫాము మీ విఆర్ఓ దగ్గర ఉంటుంది. విఆర్ఓ వాలంటీర్కి వేయచ్చు, మీరు డైరెక్ట్ విఆర్ఓ దగ్గరికి వచ్చి అడిగినా ఇస్తారు. లేదంటే వాలంటీర్కి చెప్తే నేను కౌలుదారు కార్డు అప్లికేషన్ కావాలన్నప్పుడు ఆయన మీకు తెచ్చిస్తారు. దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం. కార్డుపై యజమాని సాగుదారు లేదా ప్రతినిధి సాగుదారుడు విఆర్ఓ సంతకాలు చేస్తే సరిపోతుంది. ఈ కార్డు కాపీ ఇద్దరి దగ్గర ఉంటుంది. ఇదే 3 కాపీలు చేసుకొని ఒకటి మీ దగ్గర, ఒకటి ఓనర్ దగ్గర, ఒకటి ఆఫీస్లో పెట్టుకోవచ్చు. ఒకటి అది పెట్టుకుంటే మీకు సాక్ష్యాధారంగా కూడా పనికొస్తుంది. తర్వాత మీరు సంవత్సర కాలంలో ఖరీఫ్ కానీ రబీ కానీ ఎప్పుడైనా ఈ కార్డు పొందవచ్చు. ఖరీఫ్లో అయినా, ఇప్పుడు ఖరీఫ్ వస్తుంది, ఖరీఫ్లో అయినా తీసుకోవచ్చు. మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్, రబీ ఆ టైంలో అయినా మీరు తీసుకోవచ్చు. ఏ టైంలో తీసుకున్నా మీకు 2 పంటలు వస్తాయి. 2 వస్తాయి కదా, ఖరీఫ్లో రబీలో శనగ వస్తుంది, ఖరీఫ్లో శనక్కాయ వేసుకోవచ్చు. ఆ మధ్యలో కూడా 3వ పంట శనక్కాయ కూడా వేసుకోవచ్చు. అవి ఇలాగే వేసుకుంటారు. అదే మీకు ఖరీఫ్లో తీసుకుంటే ఖరీఫ్కి వస్తుంది, రబీకి వస్తుంది, అంటే 11 నెలలు వరకు. తర్వాత దరఖాస్తు చేసుకున్న 3 రోజుల్లో సాగుదారు కార్డు లభిస్తుంది. 3 రోజుల లోపల మీరు ఈ అప్లికేషన్ ఇచ్చిన 3 రోజుల లోపల మీకు మళ్ళీ దీన్ని అప్లోడ్ చేసి మీ ఫోటోతో సహా సాగుదారు కార్డు ఇస్తాం. అది గవర్నమెంట్ ఆన్లైన్లో వెళ్ళిపోతుంది. ఆన్లైన్లో చేస్తాం. మీ డీటెయిల్స్ అన్ని ఇస్తే మొత్తం చేసి ఇది కూడా అప్లోడ్ చేసి మీకు కొత్త కార్డు అనేది ఇస్తాం, CCRC కార్డు. కార్డు పొందడంలో ఇబ్బంది కలిగితే MRO ఆఫీస్ దృష్టికి తీసుకొని వెళ్ళవచ్చు. మీకు వాలంటీర్ పలకలే, విఆర్ఓ పలకలే, ఎవరు పలకలే, కానీ కార్డు అనేది కావాలా. అలాంటప్పుడు వాళ్ళిద్దరు పలకలేదని మాకు MRO తహసీల్దార్ ఆఫీస్ కానీ తహసీల్దార్ కానీ ఫిర్యాదు చేస్తే మీకు సకాలంలో కార్డు పొందడానికి మేము సహకరిస్తాము. కార్డు వచ్చేటట్టు చేస్తాము. తర్వాత గ్రామ వాలంటీర్ ఏం చేయాలి? భూ యజమానిని మరియు సాగుదారులను సమన్వయం చేస్తూ సాగుదారుడి కార్డు జారీ కావడానికి సహకరించాలి. అదే ఇప్పుడు చెప్పాను. తర్వాత ఇప్పుడు భూమి ఏడో ఉంటారు, యజమానులు ఏడన్నా హైదరాబాద్ కానీ ఇంకా ఇతరత్ర ఏడన్నా ఉంటారు. వాళ్ళంటప్పుడు సంతకాలు కష్టం కదా, అందుకని ఈ చట్టంలో ఇంకోటి పెట్టింది. భూ యజమాని అందుబాటులో లేకపోతే వారికి వీడియో కాల్, వాట్సాప్ కాల్, ఇతర మాధ్యమాల ద్వారా భూ యజమాని అంగీకారం తీసుకొని సాగుదారుడి కార్డు ఇప్పించాలి. ఎవరు? వాలంటీర్కి ఇస్తారు. ఇప్పుడు వాలంటీర్కి యజమాని లేడు, ఏడో హైదరాబాద్లో, ముంబైలో ఉంటారు, లేకపోతే ఇతర విదేశాలలో ఉంటారు. ఆయన వాలంటీర్కి ఫోన్ చేసి, వాలంటీర్కి కానీ విఆర్ఓ కానీ ఫోన్ చేసి ఇట్లా ఫలానా వ్యక్తికి నా భూమి కౌలుకు ఇస్తున్నాను, ఇవి ఇచ్చుటకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనే ఒకటి వాట్సాప్ మెసేజ్ కానీ, వాట్సాప్ మెసేజ్లు కొట్టాం కదా, ఆ వాట్సాప్ మెసేజ్ కానీ వీడియో కాల్ ద్వారా ఇతను భూమి ఇవ్వచ్చని ఆ వాట్సాప్ కాల్ లేకపోతే ఈ మెసేజ్ ద్వారా కానీ
వాలంటీర్ కానీ విఆర్ఓ కానీ మెసేజ్ పంపిస్తే దానిపైన ఎక్కువ యజమాని సంతకం లేకుండా అది CCRC కార్డు ఇచ్చేదానికి మేము సహకరిస్తాం. దీంట్లో ఉంటాయి, చట్టంలో ఉంటాయని అంశాలు. సార్గా క్లియర్గా పాటించాలంట. ఇప్పుడు మన ఈ గవర్నమెంట్ వచ్చేసి ఈ కౌలు ల్యాండ్ లోన్ చేయడం వల్ల కౌలు రైతు నష్టపోతున్నాడు. కౌలు రైతు పంట విత్తనాలు పెట్టుబడి పెట్టుకుని మందులు అన్ని కొట్టుకొని నాశనం పంట ఏదైనా పట్టుకు నష్టపోతే కౌలు రైతుకు ఏమీ అనుభవం వస్తుంది. దాని ఉద్దేశంలో మన గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు ఈ కౌలు రైతు కార్డు అనేది 11 నెలలు వ్యాలిడిటీ ఉంది కార్డు. ఆ 11 నెలలు వచ్చేసి ఈ కార్డు వల్ల మనము ల్యాండ్ ఓనర్ భూ యజమాని లోన్ తీసుకోకుంటే వీళ్ళకు లోన్ ఆ పంట మీద ఒకటి భూమి మీద కాకుండా పంట మీద కూడా లోన్ ఇస్తారు బ్యాంక్ మేనేజ్మెంట్. తర్వాత వచ్చేసి రైతు భరోసా కూడా ఎందుకు వస్తారు అట్లా వచ్చేసి మనం సబ్సిడీ విత్తనాలు పొందవచ్చు. ఈ కార్డు కౌలు రైతు కార్డు వల్ల సబ్సిడీ విత్తనాలు పొందవచ్చు. తర్వాత మనకు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి 0 వడ్డీ రేటు ప్రవేశపెట్టాలి. 0 వడ్డీలకు ఖచ్చితంగా ఈ పంట నమోదు చేసుకోవాలి. ఈ పంట నమోదు చేసుకోవాలంటే మనకు ఆ రైతు భూ యజమాని ఉపయోగించుకుంటే అతనికి వస్తారనమాట. మీరు కౌలు చేసుకుంటే ఏం ఉపయోగం లేకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ CCRC కార్డు అనేది ఖచ్చితంగా విఆర్ఓ అడిగి ఆ కార్డు తీసుకోండి. ఈ కార్డు వల్ల మనకి ఇంకా ఇన్సూరెన్స్ అనేది ఇన్పుట్ సబ్సిడీ, ఈ మనకు అకాల వర్షాలు కానీ అనావృష్టి అభివృద్ధి వీటి వల్ల కూడా మన గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ మనకు అందుతాయన్నమాట ఈ కార్డు వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దేవాలయం కానీ మీరు సామాన్య భూ యజమానులు సంతకాలు చేయరు. మాకేం బెనిఫిట్స్ కావాలని సంతకాలు చేయకూడదు. కానీ భూ యజమానులు ప్రజలకు ఎటువంటి నష్టం వాళ్ళకి ఏం ఉండదన్నమాట. ఓన్లీ వాళ్ళు పంట కూడా చేసుకుంటారు. అంటే ఇంకా పంట మీద బెనిఫిట్స్ పౌరులు నష్టపోతున్నాడు ఇలా. వచ్చే నష్టము ఏరియాలో ఎన్ని పాస్బుక్లు ఉంటాయి అన్ని పాస్బుక్లకు బ్యాంకులో లోన్ ఉంది. క్రాప్ లోన్ వాళ్ళు లోన్ ఇచ్చి క్రాప్ లోన్ ఇస్తారు కదా, మళ్ళీ మాకు లోన్ ఇచ్చారు. మరి ఎట్లా మాకు లోన్ ఎట్ట బాబు అంటారు, మాకు ఇన్సూరెన్స్ ఎట్లా అంటారు. ఇవన్నీ కష్టం సార్. పెట్టడం బాగానే ఉంది కానీ ఈ సిస్టమ్ అయితే ఏం లేదు. ఇప్పుడు మా అన్న ఉన్నాడు పంట వేస్తావు, అతనికి పంట మీద రైట్ ఎట్లా వస్తుంది, రైట్ వద్దనుకుంటే లోన్ ఉంటుంది సార్. ఇక్కడ మెయిన్ పెద్ద మా అన్న ఉన్నాడు, ఆయన ఎడ ఉంటాడు సార్. సపోజ్ నువ్వు చేసుకోవాలని నాకు ఇస్తాడు, ఆయన క్రాప్ లోన్ ఉంటుంది. మళ్ళీ నాకు లోన్ ఇవ్వలేదు బ్యాంక్లో. మరి ప్రాపర్టీ లోన్ ఉంటే ఇస్తారు. ప్రాపర్టీ దానిపైన మార్టిగేజ్ మరి పెడితే క్రాప్ పైన లోన్ ఇస్తారు. అంటే ఇప్పుడు క్రాప్ లోన్ ఒక్కటి తీసుకోలేను, మిగతా బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. అదే నేను అనేది అది కాదు. ఏ 1000 బుక్లకు క్రాప్ లోన్ ఉంది కదా, ఒకటో బుక్కి ఎట్టొస్తుంది అంటే క్రాప్ లోన్ ఉంది. భూమి యజమాని ఏమన్నా క్రాప్ లోన్ లేకపోకుండా ఉత్త భూమిపైన క్రాప్ లోన్ లేకపోకుండా వేరే లోన్లు తీసుకుంటే అప్పుడు నీకు క్రాప్ లోన్ అనేది వస్తుంది. అది మన ఏరియాలో లేదు సార్. ఒక్క లోన్ లేకుండా ఉండేదంటే ఒక దేవాదాయ శాఖ ఎండోమెంట్ భూములు తప్ప అవి వస్తాయి. ఇప్పుడు మా ఉన్నాయి కళ్యాణ్, మా నేనే తీసుకుంటాను లోన్ కూడా నేనే తీసుకుంటాను. మా మామ వాళ్ళ అందుకే మాకు ప్రాబ్లం లేదు. వాళ్ళు ఒప్పుకోరు. అంతే ఇంకా తప్పదు, అది తప్పవు.